ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి జాతకులకు ఈ సమయంలోని అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు, అలాగే ఏ పేరు గల స్త్రీ ఈ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు, ఆమె మీ జీవితం ఏ విధంగా నాశనం చేయబోతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని కన్యా రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడు అద్భుతంగా వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు తాము చేస్తున్న వ్యాపారంలో ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అనేవి ఎంతో బాగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఈ రాశివారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అందుకునే సమయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక కన్యా రాశి వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకుంటే గనక ఆర్థిక పరంగా కన్యా రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభం కూడా సిద్ధిస్తుంది. 4 వైపుల నుండి ధనరాబడి రాబోతూ ఉంది. అది చూసినప్పుడు వీరు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని మనం చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారు ఇప్పుడు డబ్బుల పరంగా కూడా కొంచెం నిలదొక్కున్నారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడింది. అలాగే వీరు చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గింది. కన్యా రాశి వారు చాలా మంచి మనసున్న వారు. కన్యా రాశి వారు ఎదుటి వారికి వారి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఆ వచ్చిన వారికి మాత్రం సహాయాన్ని చేయను అని చెప్పకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ కన్యా రాశి వారు శక్తికి మించి చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు. వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారంటే చూడడానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ చాలా తెలివైన వారు,
వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు, బాగా అందంగా కూడా ఉంటారు, మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. 3 పూలు 6 కాయలుగా ఉంటున్నారని చెప్పి చాలామంది వీరిని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో జరిగిన అపజయాలకు చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. కన్యా రాశి వారు వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఇక కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు. వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనులు చేసే ఉద్యోగంలో సహోద్యోగులు కావచ్చు, లేదా మీరు వ్యాపారాలు చేసే చోట వ్యక్తులు కావచ్చు, ఒక కస్టమర్ రూపంగా కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారం చేసేవారు కావచ్చు. ఆ స్త్రీకి మాత్రం మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పేరు గల స్త్రీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు చక్కగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, మీరు కుటుంబం పరంగా మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు, మీ జీవిత భాగస్వామికి అన్ని విధాలుగా అండగా ఉంటారు, మీ పిల్లలను బాగా చదివిపిస్తున్నారు, మీ ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్ని పనుల్లో చక్కగా ముందుకు దూసుకు వెళ్తున్నారు, ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పేసి ఆ స్త్రీ అయితే మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేయవచ్చు, లేదా మీకు దక్కే ఆనందాన్ని మీకు దూరం చేసే విధంగా ఆ స్త్రీ చేయబోతుందని ఎంతైనా చెప్పుకోవాలి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం మీకు శుభకరమని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఎంతో శ్రేష్టం జరుగుతుంది. ఇక శనివారం రోజున మీరు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కన్యా రాశి వారు రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. తద్వారా మీకు నరదృష్టి, నరఘోష, నరపీడ, అలాగే జన్మ జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.